ఈ వ్యక్తి కొత్తగా ఒక ఇల్లు కొంటాడు. అలాగే ఆ ఇంటి బయట ఇతడు తవ్వుతూ ఉండగా ఒక చెక్కపెట్టె కనపడుతుంది. దీంతో ఇందులో ఏముందో చూద్దామని ఇతడు ఆ చెక్కపెట్టె మీద ఉన్న మట్టి అంతా తీసి మెల్లగా దాని డోర్ తెరుస్తాడు. అయితే లోపల డబ్బుతో పాటు ఒక శవం ఉంటుంది. దీంతో ఇతడు భయపడిపోతాడు. అలాగే తాను చూసింది నిజమా కాదా అని మళ్ళీ ఒకసారి ఆ చెక్కపెట్టెలో చూడగా నిజంగానే అందులో డబ్బుతో పాటు ఒక శవం ఉంటుంది. అప్పుడు ఇతడు అందులో ఉన్న ఒక డబ్బు కట్ట తీసుకుని మళ్ళీ ఆ చెక్కపెట్టిపై యథావిధిగా మట్టిని కప్పేస్తాడు. ఆ తరువాత ఇతడు ఇంట్లోకి వెళ్లి ఆ డబ్బు కట్టను చెక్ చేయగా ఇవి నిజమైన నోట్లని అర్థమవుతుంది. దీంతో మరుసటి రోజు ఉదయం ఇతడు మళ్ళీ ఆ ప్రదేశంలో తవ్వి అందులో ఉన్న డబ్బంతా ఇంట్లోకి తీసుకొచ్చేస్తాడు. అలాగే ఆ డబ్బును లెక్కించగా మొత్తం 10 కోట్లు ఉందని అర్థమవుతుంది. దీంతో ఇతడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోయాడని సంతోషపడుతూ ఆ డబ్బంతా దాస్తూ ఉంటాడు. కానీ ఇతడికి తెలియనిదేమిటంటే ఆ రోజు నుంచే ఇతడి ఇంట్లో విచిత్రమైన సంఘటనలు మొదలవుతాయి. ఎవరో వచ్చినట్లు శబ్దం రావడంతో ఇతడు వెంటనే కర్ర తీసుకుని తన ఇల్లంతా వెతికి చూస్తాడు. అయితే ఎవరూ కనపడకపోవడంతో ఇతడు టీ తాగుతూ బయటికి రాగా ఇంట్లో ఎవరో ఉన్నట్లు మాటలు వినిపిస్తూ ఉంటాయి. అప్పుడు ఇతడు భయపడుతూ లోపలికి వచ్చి లోపల ఎవరూ లేకపోవడంతో లోపల ఉన్న లైట్ ఆఫ్ చేస్తాడు. అప్పుడు ఇతడికి ఆ శవం కనపడుతుంది. దీంతో ఇతడు భయంతో బయటికి వచ్చి ఆరు బయట ఉన్న ఆ శవపేటికను తవ్వి వెంటనే దాన్ని తెరవగానే ఆ శవం లోపలే ఉంటుంది. అయితే మరుసటి రోజు ఉదయం ఇతడు నిద్రలేచి చూడగానే ఇతడి శరీరమంతా మట్టి అయిపోయి ఉంటుంది. ఆ తరువాత ఇతడు ఆఫీస్కి వెళ్లి వచ్చాక ఇతడి ఇంట్లో మట్టితో కూడిన కాలిముద్రలు ఉంటాయి. అప్పుడు ఇతడు తన షూ తీసి ఆ కాలిముద్రలు సరిచూడగా అవి తన అడుగులు కాదని అర్థమవుతుంది. దీంతో దొంగలు పడ్డారని భయపడి వెంటనే తాను దాచిన డబ్బును చూడగా ఆ డబ్బు సేఫ్ గా ఉంటుంది. ఆ తరువాత ఇతడు జరిగిన విషయాన్ని తన కూతురుకు చెప్పాలనుకుంటాడు. కానీ ఆమె కంగారు పడుతుందన్న భయంతో ఈ విషయాన్ని ఆమెకు చెప్పడు. అయితే ప్రతిరోజు రాత్రి ఇలాగే తన ఇంట్లోకి ఎవరో వచ్చి తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. దీంతో ఇతడికి అనుమానం వచ్చి తన ఇంటి పెరట్లో ఉన్న ఆ శవపేటికను తవ్వి ఇతడు తీసుకున్న డబ్బంతా మళ్లీ అదే శవపేటికలో పడేసి దాన్ని తెరవడానికి వీల్లేకుండా మేకులు కొట్టేస్తాడు. అయితే ఆ తర్వాత ఏమైందో తెలియాలంటే ఈ వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ చేయండి.